ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. దేవుడు మరి గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతినిచ్చి వేకుజామునే మరి సజీవులుగా లేపి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి పరిచయను ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పిలిపిలికి రాసినటువంటి పత్రికని మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు మరి పిలిపి సంఘానికి ఏ రీతిగా దేవుని మాటలు అందించడానికి ఆయన సిద్ధపడుతున్నారో జాగ్రత్తగా మనము దైవ గ్రంథం నుంచి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. నేటి పరిచర్యను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబ ప్రార్థన ద్వారా నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పాలక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామలుగా పేరుతో ఇదిగోండి తండ్రి ఉదయకాల ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటు తండ్రి మిస్ అనేది భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీకు పేరుతో ఉందని శుద్ధ సాధన చేసుకుని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పిలిపి రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయాన్ని చదువుతున్నాము. మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞాన ప్రదర్శన తండ్రి ఈ చిన్న పరాలతో పరవశంగా నేడుకుంటూ ప్రార్థన చేసి కృష్ణాలు అడివేస్తున్నాము ప్రియా పరగ తండ్రి. ఆమేన్. జయగడి ప్రార్థన పడుతున్నామనికి వేరే తండ్రి ఈ ఉదయకాల సమయంలో వేగురమైతే నీ పాసవే కొడుకు చేసింది ఖ్యాతమైన తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పిలిపి రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయం చదువుతుండగా సౌందర్య నీతి విత్తబడవుతే మారో రోజు వాళ్ళకి రాసుకుంటూ చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగురమైతే నీ సన్నది బాగా చూసి నీకు ఏమలేదు వేళతో తెచ్చుకున్నా తండ్రి ఈ లైసెన్స్ బిడ్డలని తెచ్చారు కారణం వారికి దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేమించిన సాని సంఘం తీర్చిన తండ్రి ఊదురు వైఎస్ఆర్కి సంఘం తీర్చాడు తండ్రి సంఘ కాపాన్ని తీర్చాడు తండ్రి బోసన్ బేలరావు కుటుంబాన్ని కూడా ఆశించాడు తండ్రి రెండు సంఘం సేవలు తీర్చాడు తండ్రి నూతనంగా తరఫు ఈ సేవలను తీర్చాడు తండ్రి. ఈ జీవంతో పెట్టుకుంటే ప్రార్థన యేసుక్రీస్తునామమున అడుగుతున్న ప్రార్థన. వెరీ గుడ్ నాయన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. గత కాలంలో రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి వేకుజామున లేపి మీ సన్నిధి భాగ్యం ఇచ్చారు ప్రభా. మీకు వందనాలు. ఈ సమయంలో ఎంతవరకు నాయన మరి మీ తోడును మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్య తండ్రి మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థించిన ఈ ఊరి బిడ్డల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో నాయన మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా మరి నాయన సంఘంలో ఉన్నటువంటి సేవకులను నాయన పరిచారకులను యవనస్తులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఈ దినం ఏ ప్రయాసాలతో నీ బిడ్డలు ప్రారంభిస్తుండగా ఈ దినమంతట్లో మీ కృపను మీ కాపుదలను నీ బిడ్డలపై మాపై అనుగ్రహించండి, ముందుకు నడిపించండి తండ్రి. మరి ఉదయకాల సమయంలో నీ బిడ్డలకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ ఉదయకాల సమయంలో పిలిపిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు మనం చదువుకుందాం. నిన్నటి కాల సమయంలో 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయంలో పౌలు గారు దేని గురించి ప్రస్తావన చేశారు మోషబాబు? నిన్న పౌలు గారు 2వ అధ్యాయంలో పిలిపి సంఘంతో ఏ మాటల గురించి అయినా ప్రస్తావించారు? సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలని, యూనిటీ కలిగి ఉండాలని, అలాగే మరి సంఘం అంతా ఐకమత్యం కలిగి సువార్తలో సేవలో పరిచయలో ముందుకు వెళ్ళాలని పౌలు గారు 2వ అధ్యాయం ద్వారా మరి వాళ్ళందరినీ దేవుళ్ళు నడిపించినటువంటి విధానం మనకు కనబడుతుంది. ఇక అంతకుముందు మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడారు ఆయన? వారి యొక్క విశ్వాసాన్ని చూసి వారి యొక్క పనిని బట్టి దేవునికి ప్రార్థన చేశాను అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించానని, మీరిటి కార్యాల్లో ఇంకా ప్రయాసపడాలని మొదటి అధ్యాయంలో మరి ఆయన మాట్లాడారు. అలాగే విశ్వాస సువార్త పక్షాన్ని ఏం చేయమన్నాడు ఆయన? ఐక్యత కలిగి అందరం పోరాడాలి, క్రీస్తు పక్షాన శ్రమపడాలని ఆయన మొదటి అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. ఈ 2 అధ్యాయాల్ని పురస్కరించుకుని మరి 3వ అధ్యాయంలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారని జాగ్రత్త ఈ 3వ అధ్యాయాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు
ఈ 3వ అధ్యాయంలో ఆయన మరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే తప్పుడు బోధనల గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. తప్పుడు బోధకులు వచ్చారు కనుక వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ, ఈ లోకంలో మరి ఆయన అతిశయించవలసి ఉంటే బోల్డన్ని అతిశయించవచ్చు, కానీ నేను వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి క్రీస్తు నిమిత్తము సమస్తమును నేను నష్టంగా ఎంచుకున్నాను. నేను క్రీస్తు లాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని మరి ఆ ఫిలిప్పీయులతో ఆయన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ముగింపులోను కూడా అబద్ధ బోధకుల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, వారు మనల్ని మోసం చేసేటువంటి వారుగా ఉంటారు కనుక వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన బాధపడుతూ ఈ 3వ అధ్యాయం ముగించాడు. ఓకేనా మోషే బాబు? ఇది టూకీగా. అయితే ఇప్పుడు ఇంకా ఈ 3వ అధ్యాయ నేపథ్యం ఏమని మాట్లాడుతుంది, సారాంశం ఏమని మాట్లాడుతుంది, వచనాలు మనందరితో ఏమని మాట్లాడుతున్నాయని ఒకసారి ఈ 3వ అధ్యాయానికి మనము వెల్కమ్ చెప్పి 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? పౌలు గారు ఈ పత్రికను ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశారు ఆయన? వెరీ గుడ్, చెరసాలలో నుంచి వ్రాసారు. ఈ సంఘం కూడా ఎలా పుట్టింది? చెరసాల అనుభవంతోనే పుట్టింది. ఇది ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ అనుభవంతో మనం ఈ పత్రికని చదివితే చాలా మనము ధైర్యంగా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించగలం. కనుక ఈ పత్రిక లేదా ఈ సంఘం ఎలా పుట్టింది అని అంటే జైల్లో ఉండగానే పుట్టింది. ఇప్పుడు మనకి సండే మీటింగ్లో ఒక బాబుకి పుట్టగానే ఆయనకి ఏమేమి పేరు పెట్టారు దైవ సేవకులు? సండే టు సండే అని సరదాగా పిలుస్తారు కదా. అలాగే ఈ సంఘము కూడా ఎక్కడ పుట్టిందని అంటే జైలు అనుభవంలోనే పుట్టింది. జైలు అనుభవంలోనికి ఆయన సువార్తను ప్రకటిస్తుందని మనకు కనబడుతుంది. సో రైట్, ఇక ఈ అధ్యాయాన్ని మనకి ఎక్కడి నుంచి రాశారు అనుకున్నాం ఈ పత్రికని? ఏ చెరసాల అది? వెరీ గుడ్, రోమ చెరలో నుంచి పౌలు గారు ఈ పత్రికను రాసినట్టుగా మనకు కనబడుతుంది. సరే రైట్, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పౌలు గారు ఈ అధ్యాయంలో చెబుతున్నారండి, పౌలు గారు సంఘంలో కొంతమంది తప్పుడు బోధకులు వచ్చి శరీర సంబంధమైనటువంటి ఆచారాలు పాటించాలని వ్యవహరిస్తున్నారు. వీళ్ళు శరీర సంబంధమైనటువంటి ఆచారాలు ఏంటి మనకు టూకీగా చెప్పేసి అనమాట. ధర్మశాస్త్రం బట్టి ఏంటది? సున్నతిని పొందాలంటారు వీళ్ళు. ఇదే తప్పుడు బోధ ఎత్తేది ఏమన్నా ఉందంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. క్రీస్తు సువార్తను వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెరపాలనుకుంటున్నారని పౌలు గారు మరి రాస్తున్నారు. అందుకు పౌలు నిజమైన నీతి ఏంటంటే క్రీస్తులో జీవితం ఎలా ఉండాలి, ఈ విషయాలని బలంగా మీరు ఎలా నమ్మాలనేటువంటి విషయాలని ఆనుకుని ఈ అధ్యాయాన్ని ఆయన రాయడం జరిగింది, ఈ 3వ అధ్యాయం. ఇక అంటాడు, ఇప్పుడు దీన్ని మనం భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే మొదటి అధ్యాయం 3వ అధ్యాయాన్ని మొదటి 3 వచనాల నుంచి మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే ఆయన కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు ఆయన? కుక్కల విషయమై అంటే అబద్ధ బోధకుల్ని దేనితో పోల్చారంటే వాటితో పోల్చారు. ఇది కొంచెం ఘాటైనటువంటి మాట, బైబిల్లో రాయబడిన దాంట్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనికి ఒకవేళ వాక్యానికి అనుకూలంగా ఉన్నామనుకోండి అవతల వారి దగ్గరికి వెళ్తుంది, ఒకవేళ ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామనుకోండి ఈ మాటలు మనకే ప్రస్తావించబడతాయి. సో ఇప్పుడు మనం ఈ అధ్యాయం ఇంకా బాగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. నిజమైన విశ్వాసులు ఎలాగుంటారో ఈ భాగాల్లో మాట్లాడుతున్నారు. నిజమైన విశ్వాసులు ఎలాగుంటారో అలాగే అవిశ్వాసులు వెరీ గుడ్, అవిశ్వాసులు కూడా ఎలా ఉంటారో చెప్తున్నాడు అనమాట. విశ్వాసులు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధ విశ్వాసులు, నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుని ఆత్మలో సేవ చేస్తారనమాట, క్రీస్తులో సంతోషిస్తారు. ఎవరో నిజమైనటువంటి విశ్వాసులు. మరి అవిశ్వాసులు అయితే ఏం చేస్తారు? లోకంలో సంతోషిస్తారు, ఇంకా అదేంటి శరీరాన్ని బట్టి సంతోషిస్తారు. కనుక మనము అలా ఉండకూడదు అని పౌలు గారు ఆ నిజమైన సేవకుల గురించి, నిజమైన విశ్వాసుల గురించి మాట్లాడుతూ అవిశ్వాసుల గురించి, శరీర సంబంధమైనటువంటి సేవకుల గురించి వాళ్ళు ఎలాంటి వారు అంటే కుక్కల విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా మనకి మొదటి భాగంలో ఏమని కనబడుతుంది అని అంటే సంతోషించండి అని అంటాడనమాట. మీరు మొదటిగా అంటాడన్నమాట, మనము మీరు ప్రభువులో సంతోషించండి, ఆనందించండి అని చెప్తాడనమాట. ఓకేనా? ఇది మొదటి భాగం. దీని తర్వాతే మరి ఆయన ఈ ప్రస్తావన అది మనం జాగ్రత్త అంటే నిజమైనటువంటి విశ్వాసులు ఎవరో అలాగే నిజమైన సేవకులు ఎవరో రెండో భాగంలో ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇక 3వ భాగాన్ని మనం చూసినప్పుడు క్రీస్తును తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష. ఏటి మోషే బాబు? ఆకాంక్ష. అలాగే శరీర సంబంధమైనటువంటి గర్వము ఉండకూడదు. ఒకవేళ శరీరపరమైనటువంటి గర్వం ఒకవేళ ఉండాలనుకుంటే నేను ఎక్కువగా అతిశయించవచ్చు. శరీరాన్ని బట్టి చూస్తే నేను ఎవరినని చెప్తున్నాడంటే పౌలు గారు, నేను ఇశ్రాయేలును. ఇశ్రాయేలు అంటేనే పెద్ద శరీరంగా చెప్పుకోవడానికి పెద్ద అతిశయం అనమాట. ఆనందించవచ్చు, గర్వించవచ్చు అనమాట. నేను ఏమన్నంటే ఇశ్రాయేలుడిని. మరలా ఇశ్రాయేలు పరిశీలి తేగంటే అది ఇంకా గొప్పది.
పరిశీలి తెగను ముగించుకుని ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి. వెరీ గుడ్. ధర్మశాస్త్ర విషయంలో నేను కఠినుడు అని అంటున్నాడు అనమాట. కఠినుడు అని అంటే అంతటి శిక్షణ పొందానని చెప్తున్నాడు ఆయన. కనుక అలాంటివి నాకు ఏమి వద్దు, నేను క్రీస్తు నిమిత్తం వాటిని అన్నిటిని వదిలేసుకున్నాను, ఇప్పుడు నేను ఆత్మ సంబంధంగా నడుచుకుంటున్నానని పౌలు గారు ఈ విషయాన్ని ఎత్తుతున్నారన్నమాట. ఆయన అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు ఆయన. ఓకేనా. ఇక పౌలు గారి కోరిక ఏంటంటే క్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయన బాధల్లో భాగస్వామి కావాలని కోరుకుంటున్నానని ఈ పత్రికలో ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంతిమ లక్ష్యం ఏంటంటే పునరుద్ధానం. నేను ఎలాగైనా సరే ఆయన మరణ అనుభవంలో నేను అనుభవం కలిగి ఉండాలని పౌలు గారు అతని అంతిమ లక్ష్యంగా పునరుద్ధానం పొందడం అని ఈ పత్రికను కొనసాగించుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఏదైనా సరే లక్ష్యానికి పరిగెత్తే జీవితం ఆయన అనుభవించాలనుకుంటున్నాడు. 12 నుంచి 16 వచనాలు. ఇంకా సంపూర్ణం చేయలేదు కానీ నేను సంపూర్ణం చేయడానికి ప్రయత్నపడుతున్నాను అని అంటున్నాడు. గతాన్ని మర్చిపోయాను, ముందున్న లక్ష్యాన్ని వైపు పరిగెత్తాలనుకుంటున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ఈ మాటను బట్టి ఆత్మీయంగా ఎదగాలని మనకి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక అంటున్నాడు చివరి భాగాలకు వచ్చే సమయానికి మనకి 17 నుంచి సుమారు ఇంకా 21 వచనం వరకు మనం మాట్లాడేసుకుంటే ఈ పత్రికలో మరి మనం అందరం కూడా ఎవరు అంటే పరలోక పౌరులమని తెలియజేస్తున్నారు అనమాట. కొందరు భౌతిక విషయాలు కొరకు ఆలోచన చేస్తున్నారు, మనం అలా ఉండకూడదు. కానీ విశ్వాసులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మనము పరలోక పౌరులు అంటే మనం ఈ లోక పౌరులు కాదు, మనం పరలోక పౌరులు. మన ఆశ యేసుక్రీస్తు కొరకై ఉండాలి. ఆయన తిరిగి రాబోతున్నాడు కనుక మన శరీరాన్ని ఆయన ఏం చేస్తాడంటే మహిమ గలదిగా మారుస్తాడు అని పౌలు గారి అధ్యాయం ఇంకా కొనసాగిస్తూ ముగిస్తున్నటువంటి సందర్భంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ముగింపు. ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందని జాగ్రత్తగా మనం మనసు పెట్టగలిగినట్లయితే శరీరపరమైనటువంటి గర్వము వ్యర్థము అని పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. ఓకేనా. మొదటి మాట ఇది. ఇక రెండోది విద్య, స్థానము ఏమంటే సాంప్రదాయము కాదు, క్రీస్తే ముఖ్యమని పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా ఆనాడు పిలిపిలతో మాట్లాడారు, నేడు మనందరితో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని. విశ్వాసం ద్వారాగా నీతి, మన పనుల వల్ల కాదు, మన రక్షణ వలన విశ్వాసమే మనకి రక్షణ అనుగ్రహించని చెప్తున్నారు అనమాట. ఇక ఆత్మీయంగా ముందుకు మనము సాగిపోవాలి, గతాన్ని పట్టించుకోకూడదు, లక్ష్యం వైపు గురి పెట్టాలని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నారు. మన ఆశలు, మన పౌరసత్వం పరలోకములో ఉంది, ఈ లోకంలో లేదని జీవించాలని పౌలు గారు చెప్తున్నారు. ఇక చివరిగా మనకి ఏముందంటే క్రీస్తులో అత్యున్నతము విశ్వాస జీవితము ముందుకు పరుగెత్తడము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకమే మన నిజమైనటువంటి గమ్యం అని పౌలు గారు ఈ పత్రికని ముగించడం జరిగింది. ఆయన సంతోషంగా ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు, సంతోషంగానే ఈ అధ్యాయాన్ని మనం గమ్యం వైపుకి వెళ్ళాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక ఈ సందర్భాలను మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చదువు బాబు, ఏమని రాయబడింది అక్కడ? 3వ అధ్యాయము. మెట్టకు సహోదరులారా, నేను చదువుతాను. మెట్టకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించిడి. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఏమంటున్నాడు? మెట్టకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. కానీ ఈరోజు ఆనందం దీంట్లో ఉంది. కనుక ఈరోజు ఆనందం ఏంటంటే మన స్థితిగతులను బట్టి, మన స్థాయిలను బట్టి, మన ఎదుగుదలను బట్టి అతిశయిస్తాం. మంచిది, మనిషికి ఆశ లేకపోతే జీవించలేడు. కానీ మానవాళిని ఈరోజు ఆశతో సరిపెట్టుకునేటట్టుగా మనిషి ఈరోజు జీవించట్లేదు. ఆశ కాస్త ఏమవుతుందనంటే కాస్త పెరుగుతుంది. దాన్ని ఎప్పుడు కూడా మనము పెరగనివ్వకూడదు. మన ఆశ ఎప్పుడు కూడా దేవుని ఆధీనంలో, దేవుని కంట్రోల్లో ఉండాలి. ఆనందం అనేటువంటిది మనం ఆనందించాలి అని అంటే దేంట్లో ఆనందించాలి అని అంటే దేవునిలోనే ఆనందించాలి. లోకములో బ్రతుకుతూ కష్టపడుతూ వచ్చిన దాన్ని బట్టి క్రీస్తులో మనం ఆనందించేటువంటి వారిగా ఉండాలి. మన పనులు గొప్పగా చూపించాలి, ఘనమైనవిగా చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మనకి వార రామకృష్ణ గారి యొక్క వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి
ఇదిగో మేము మామూలుగా వెళ్ళాలంటే దైవ సేవకులతో బైకులు ఉన్నాయి మాకు అనుకూలంగా, వాటి మీద ప్రయాణం చేయొచ్చు. కానీ ఈరోజు వారు కారు మీద వెళ్ళాలండి మనము దేవుని పనివారుగాని ఒక మాట ఆయన రాత్రికాల సమయంలో చెప్పినప్పుడు, అంటే ఆయన ఆనందం దేంట్లో పొందాలనుకుంటున్నారు? క్రీస్తులో. ఇప్పుడు మనము దేవుని పనివారుగా ఇక్కడ మగవారి పెండ్లి ప్రధానం పట్టుకుని వస్తున్నటువంటి ఆ దైవుని సేవకులు, ఆ సంఘము, ఆ క్రీస్తు సంఘము ఎలా ఉంది అంటే గౌరవ ఘనప్రదంగా ఉంటుందని ఒక సూచనగా ఆయన అన్నదప్పుడు నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు అవును కదా, మన ఆనందం దేంట్లో ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. కనుక మనము ఎలాగ ఆనందపడుతున్నామంటే సంఘ బిడ్డలుగా ఇదిగో దైవుని సేవకులుగా, దేవుని పనివారు ఇదిగో గొప్పగా ఘనముగా చూపించబడడానికి వారు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. దేవుని పని, దేవుని పరిచర్య అంటే క్రీస్తులోని ఆనందించాలి. ఏమంటే లోకస్తులుగా మనము సంబరాల్లోనూ లేకపోతే షికారుల్లోనూ ఆనందపడుతూ ఉంటుంటాం. ఏమంటే ఈరోజు చాలామంది ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే లోకంలో వెతుకుతున్నారు. ఒకవేళ జతిలో నిజంగా వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు మనలో కూడా చాలామంది కొద్దిమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే లోకాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటుంటారు. అది పొరపాటు, అది వాక్యానికి విరుద్ధము. ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం సరి చేసుకుంటే ధన్యులు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఎలా చేయాలంటే క్రీస్తులో ఆనందించాలి. క్రీస్తులో ఆనందించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే క్రీస్తులో ఆనందించాలంటే మనలో ఒరిజినాలిటీ ఉండాలి. మనలో ఏముండాలి జైతల్లి? ఒరిజినాలిటీ ఉండాలి. ఎప్పుడైతే ఒరిజినాలిటీ మిస్ అయ్యిందో మనం క్రీస్తులో ఆనందించడం, లోకంలో ఆనందించాలనుకుంటాం. ఒరిజినల్ మిస్ అవుతుందంటే మనలోనికి ఏమొస్తుందో తెలుసా? డూప్లికేట్ వస్తుందన్నమాట. డూప్లికేట్గా ఉన్నవారు లోకంలో ఆనందిస్తారు, ఒరిజినల్గా ఉన్నవారు క్రీస్తులో ఆనందిస్తారు. క్రీస్తులో ఆనందించడం నువ్వు ప్రయత్నించే దైవ సేవకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మనలో ప్రార్థన పరులవే ఉండవండి, సరైనటువంటి ప్రార్థన జీవితాన్ని కూడా కలిగి ఉండవన్నటువంటి మాట నీ చెవిని నా చెవిని పడినప్పుడు మనం మోకరించి ఒక 10-15 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు క్రీస్తులో ఆనందిస్తావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనేకులు నీ మనసులోనికి వస్తారు. వారి బలహీనతల జ్ఞాపకం వస్తాయి, వారి అవసరతల జ్ఞాపకం వస్తాయి, వారి అక్కరతలని జ్ఞాపకం వస్తాయి. అప్పుడు వారి పక్షాన నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ ఏమనిపిస్తుంది తెలుసా? ఆనందపరుస్తూ ఉంటుంటారు. అంటే క్రీస్తులో ఆనందాన్ని మనము ఎలా వెతుక్కోవాలని పౌలు గారి సంఘానికి కొన్ని పరిచయాలు చేస్తున్నాడు అనమాట. నేడు దీనిని బట్టి మన ఆనందం కూడా దేనిలో ఉండాలి జైతల్లి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఆనందం మనకి రావాలంటే కొంచెం ఇబ్బంది. మనకి క్రీస్తులో ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనలో ఒరిజినాలిటీ డెవలప్ అవుతూ ఉండాలి. ఈ ఒరిజినల్ ఎలా డెవలప్ అవుతుందంటే మనలో కొంత మన లోకపరంగా ఆనందపడడానికి సిద్ధపడుతూ ఉంటాం, మంచిది. దాన్ని దాటి క్రీస్తులో ఆనందపడాలి. ఎలా ఆనందపడతాం? మన సంఘం కూడా ఎప్పుడు కూడా సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, ఇతర కార్యక్రమాలు చేస్తూ సంఘం సంతోషిస్తూ ఉంటుంటుంది క్రీస్తులో. మనము కూడా వారితో పాటు ఉంటూ ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇదే 4వ అధ్యాయము 2వ వచనం చదవడం ఒకసారి ఏమని రాయబడిందో. 4వ అధ్యాయము ప్రభునందు 2వ వచనం చదువు. 4వ అధ్యాయము అదేనా 4వ అధ్యాయము 2వ వచనం చదువుతాను చూడండి. 4వ వచనం చదువు. 4వ అధ్యాయం 4వ వచనం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుడును ఆనందించండి. వెరీ గుడ్, చదువు మాట చూసావా? ఎల్లప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన? ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. అంటే మన ఆనందంలో ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం చాలామంది, అవి మనము పర్సనల్గా జరుపుకుంటూ ఉంటాం, ఇతర వ్యక్తులతో జరుపుకుంటాం. అలా కాదు. ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు సైనికులు అందరూ ఉన్నారు. క్రీస్తు సైనికులందరికీ బర్త్డే రాగానే ఎక్కడ జరుపుకుంటారు? దైవ సేవకుల కుటుంబంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ ప్రాంతంలో ఆ యవనస్తులందరూ కలిసి ఒకరి బర్త్డేని ఒకరు ఘనముగా జరుపుకుంటూ ఉంటారు. అంటే వారి ఆనందం దేనిలో ఉంది? దేవునిలో, క్రీస్తులో ఆనందిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మాకు ఆయుష్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు అని కృతజ్ఞతాభావంతో దైవ సేవకుల సమక్షంలో, అక్కడ పెద్దల సమక్షంలో ఆ వేడుక జరుపుకోవడం అనేటువంటిది ఆనందం దేంట్లో పొందుతుంది? మన స్థానిక సంఘం ఈరోజు క్రీస్తులో ఆనందం పొందుతుంది. వాళ్ళు అలాగే యూనిటీగా పనిలో కూడా వారు ఆనందపడతారు. మొదటిగా పనిలో సంతోషపడతారు, ఇంటి దగ్గర కుటుంబంతో సంతోషపడతారు, ముగింపులోనికి ఎక్కడనంటే క్రీస్తులో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. మనం అందరం కూడా ఏం చేయాలంటే మన ఆనందాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? క్రీస్తులో వెతుక్కోవాలి. అలా వెతికే ప్రయత్నాలు మనం చేసినప్పుడు మనలో ఒరిజినాలిటీ ఏమవుతుందంటే డెవలప్ అవుతూ ఉంటుంటుంది. శరీర సంబంధమైన ఆ డూప్లికేట్ ఏమవుతూ ఉంటుంది అంటే తగ్గుతూ మన ఎదుగుదలను బట్టి శరీర కార్యాలు తగ్గితే ఆత్మ కార్యాలు పెరుగుతూ ఉంటుంటాయి. అలాగని వయసును బట్టి భక్తిని మనం కొలమానం వేయకూడదు. నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? నువ్వు అది అక్కడి నుంచి నువ్వు ఒరిజినాలిటీని మెయింటెనెన్స్ చేస్తే
నువ్వు వృద్ధాప్యం వచ్చేటప్పటికి నువ్వు తారాస్థాయిలో కనబడతావు, నువ్వు తారాస్థాయిలో కనబడతావు అనమాట. ఆ తారాస్థాయిని నువ్వు అనుభవించాలి అని అంటే బాల్య దినములే అంది సృష్టికర్త ముందు మోకరించేవాడిగా సమూయేలు ఎలాగైతే ఏలి ఎదుటి సేవ చేశాడో నిజమైన సేవకులు ఎదుటి మీరు సేవను చేసేవారుగా, సేవను అనుభవించేవారుగా, పొందేవారుగా ఉంటే మీ సంతోషాన్ని ఎవడు మీ దగ్గర నుంచి దూరం చేయలేడు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నీకు లోకంలో ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని క్రీస్తు నుంచి దూరం చేసేవి రాని, కరువైన ఖడ్గమైన హింస అయిన నీ ఆనందాన్ని ఇంచు కూడా కదపలేవు. అప్పుడప్పుడు సవాలు చేస్తూ మాట్లాడతారు, ఏంటి తెలుసు రే నువ్వు నన్ను ఇంచు కూడా కదపలేవురు అంటారు. భక్తిలో మనం నిలబడిపోతే, లీనమైపోతే ఒక ఇంచు కూడా దుష్టుడు మనల్ని అసలు ఏం చేయలేడు. క్రీస్తు ఆనందం నుంచి నిలబడాలి మనం. వ్యాధుల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి నువ్వు నిలబడితే నీ ఆనందాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, దూరం చేయలేరు అంటుంది వాక్యం. కనుక ఈ రీతిగా పౌలు గారు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే వాళ్ళందరినీ కూడా మరి ముందుకు నడిపించాలని అన్నారు. విశ్వాసుల ఆనందం ఎక్కడ ఉండాలి మోషబాబు? క్రీస్తులో ఉండాలని మనకి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం 3వ అధ్యాయం కింద నుంచి చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా మోషబాబు? ఒక 10 నిమిషాలు మనం ముగించేసుకుందాం. మెట్టగన సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి, ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్పినాడు చూడండి ఈ సంఘానికంటే. ఒకవేళ ప్రమాదకరం పొంచి ఉన్నది లేదా ప్రమాదకరంలో ఉన్నారు, ఈ పర్యవసానాలని పౌలు గారి జ్ఞాపకం పెట్టుకుని ఏం చేస్తున్నానంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక మాట, కుక్కలు అనగానే ఇక్కడ యూదులు ఉన్నారు కదా, ఈ యూదులు ఎలాంటి వారు అని అంటే వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికే వారిని బ్రతకనివ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరులని ఎలా చూసేవారు తెలుసా? యూదులకి కుక్కలు అంటే కొంచెం అశుద్ధి, వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు కుక్కలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ యూదులకి కూడా అలాంటి భావనే కలిగి ఉన్నారు. కుక్కల్ని ఏంటంటే వాళ్ళు అశుద్ధమైనటువంటి జంతువుగా పరిగణిస్తారు. ఏమంటే అలాగే వీళ్ళు కుక్కలతో ఆగితే సరిపోను, ఇతర మనుషుల్ని కూడా వీళ్ళు ఎలాగ చూస్తున్నారు. ఎందుకని? వీళ్ళ జాతి గొప్పదని, వీళ్ళ మతం గొప్పదని. ఎందుకనంటే ఒక మాట ఏంటంటే దేవోక్తులు మొదట యూదుల పరం చేయబడినవి. అందుకని యూదులకి ఏంటంటే వాళ్ళకి శరీరాన్ని బట్టి అతిశయం అనమాట. అతిశయం అనేటువంటి పదానికి సతీష్ అన్నయ్య గారు చెప్పారు ఏమనంటే అది గర్వం అని చెప్పారు. కనుక ఈ అతిశయం ఏంటంటే వారు శరీర సంబంధులుగా మేము యూదులము, దేవుని పిల్లలము. అందుకని యేసుక్రీస్తుల వారు అన్నారు, మీరు యూదులైతే అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసిన పనులు చేయండి. అబ్రహాం పనులు చేయరు, కానీ పేరుకి ఎవరిని వాడుకుంటున్నారు? ఇప్పుడు మనం కూడా చాలామందిని ఇలాగ వాడేసుకుంటాం. నేను దైవ సేవకులతో ఉంటానండి, నేను దేవుని సేవకులతో ఉంటానండి అని ఇలా వాడుకుంటూ ఉంటారు. దేవుని సేవకులు మనం ఎప్పుడు కూడా అలాగా వాడుకోకూడదు. దైవ సేవకులు మనం వాడుకోవడానికి వారు ఇష్టపడేటువంటి వారిగా ఉండాలి, వారిని మనము వాడుకునేవారిగా ఉండకూడదు. నిజంగా వాస్తవానికి మన ఛానల్కి వారి ప్రొఫైలే ఉంటుంది, మన స్థానిక సంఘం ప్రొఫైలే ఉంటుంది. మనం కూడా ఈ విషయంలో ఆయన ఏం చేస్తున్నాం, వాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరికాళ్ళు ఏం చేస్తారో లైక్ చేస్తారు. ఇప్పుడు మనకి మొబైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. అప్పుడు 2 మొబైల్ నోకియా, ఇంకొకటి గట్టిగా ఉంటే సామ్సంగ్. ఈ బ్రాండ్స్ ఉండేటువంటివి. ఈరోజు కూడా బ్రాండ్లు వచ్చేసినాయి, అనేక రకాలు వచ్చేసినాయి అనుకోండి. బ్రాండ్ని ఏం చేస్తూ ఉంటారు, ఇలా వాడుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా మన సంఘ బ్రాండ్ను వాడుకుంటున్నాం ప్రొఫైల్గా. అంటే దాన్ని చూడగానే ఓహో ఈయన సేవకులు కదా, అంటే ఈయన కూడా ఈ పరిచర్యలో ఉంటున్నారంటే ఈయనకి సహకారంలో ఉన్న వ్యక్తి ఏమో అని మనల్ని కూడా ఏం చేస్తారు, దాన్ని చూసి మన మాట వినడానికి లేదా మన పరిచర్యను చూడడానికి కొంచెం ఏం చేస్తారు, వాళ్ళకి సంతోషం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా యూదులు ఏం చేసేవారు అని అంటే వీళ్ళు బ్రాండేజ్ మనుషులని ఏం చేసేవారు అంటే ఎదుటి వారిని ఏం చేసేవారు, తక్కువ చేసి మాట్లాడేవారు అనమాట. అందుకనే వీళ్ళు క్రైస్తవులను కూడా చేదరించి, క్రైస్తవులను కూడా వీళ్ళు ఎలా చూసారంటే యూదులు ఈ అశుద్ధమైనటువంటి జంతువుగా చూశారనమాట. ఏదైతే అశుద్ధమైన దాన్ని వాళ్ళ ఎదుటి వాళ్ళని పరిగణించి ఎదుటి వారికి విత్తారో ఇప్పుడు పౌలు గారు అంటున్నారో
వాళ్ళని కూడా దేంతో పోల్చాడు ఇప్పుడు? కుక్కలతో పోల్చాడు అనమాట. చూసారా, మనం ఎదుటి వరకు ఒక పోలిక పెడతాం కదా, ఆ పోలికి మనకి ఎదుటి వరకు కూడా పెడతారు. పౌలు కూడా అలాగే పెట్టాడు అనమాట. ఎవరికి? ఈ యూదులకి పెట్టి అంటున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. 2 వచనం 3 వచనం 2 వచనం చదువునాను. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టుల పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా మోషే బాబు. కనుక మనం ఎలా ఉండాలంటున్నాడంటే దుష్టులైన పనివారు, అంటే ఈ పనిని పాడు చేయడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. కనుక వారి విషయంలో మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం ద్వారాగా మరి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ దుష్టులు చేసేటువంటి పని ఏంటి? వాస్తవమైనటువంటి వారు చేసే పని ఏంటంటే ఏమండి, వీళ్ళు చేసేటువంటి పని మనకు ఆల్రెడీ ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. అక్కడ గలతీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనం చదువుదాం. ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. అది మరి ఒక సువార్త కాదు కానీ ఏ సువార్త అంటే క్రీస్తు సువార్తను చెరపగోరతం. అంటే క్రీస్తు సువార్తను చెరిపేయడం అని అంటే మనం బోర్డు మీద లెసన్ ఎలాగైతే సరిపేస్తామో అలాగే క్రీస్తు ఛాయల్ని చెరిపేయాలనుకుంటున్నారు కొంతమంది. వచ్చి వాళ్ళు ఎవరో దుష్టులైన పనివారు, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం బోధిస్తారో, వాళ్ళు ఏం చెబుతారు అని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఇంకా ఏం చేయాలి? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సున్నతిని ఆచరించాలి. కనుక ఈ సున్నతి యందు మన శరీరం అందు కాదు అతిశయపడాల్సింది, క్రీస్తుని బట్టి ఆత్మను బట్టి మనం అతిశయపడాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంకా మనకి 2వ అధ్యాయం ఇదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ కూడా పౌలు గారు అంటున్నారు. ఒకసారి చూద్దాం అన్నమాట. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఈ తప్పుడు బోధ, దుష్ట బోధ, దుర్నీతి బోధ అనేటువంటిది వచ్చిందని పౌలు గారు వీళ్ళకి గలతీ సంఘానికి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పుడు వీళ్ళ సంఘానికి కూడా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందని ఏం చేస్తున్నాడు? ఈ సంఘాన్ని కాపాడుకుంటున్నాడు, ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి వారికి మీరు అవకాశం ఇవ్వకండి. అవును కదా, మన స్థానిక సంఘంలో దైవ సేవకులు ఎవరైతే సత్యమైనటువంటి బోధని సంఘానికి పరిచయం చేశారో వాళ్ళని అనుసరించి వారి మాటలతో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని సేవకులు కాకుండా వేరొక సేవకుల్ని మనం విశ్వసించిన, వేరొక మాటలోనికి మనం వెళ్ళినా మనం కూడా ఏమైపోతామంటే క్రీస్తు సువార్త చెరిగిపోతుంది. వాళ్ళు ఏ రీతిగా కడతారో, కొంతమంది సంఘాలను ఎలా కడతారంటే ప్రియులారా, ఆ సంఘం మీద వారి ఆధిక్యతలను, ఆ సంఘం మీద వారి యొక్క గౌరవ ఘనతలను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా కట్టబడలేదు ఫిలిప్పీ సంఘము. మరి ఎలా కట్టబడింది? చెరసాలలో ఉండి కట్టబడింది, సత్యం ద్వారా కట్టబడింది. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. దుష్టులైన పనివారు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సంఘాలు కడతారు. నేను అలా కట్టలేదు, క్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కట్టాను. అది క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థాన విలువలు ఎంత గొప్పదో అది మనం తెలుసుకోవాలి. మరణం తర్వాత మరొక జీవితం ఉందని ఈ సంఘాన్ని కట్టాను. కానీ ఈ బోధన చెరపడానికి వచ్చి ధర్మశాస్త్రము ఏమండి సున్నతి ఇలాంటి వాని అంటారో అలాంటి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరినైతే మన నిజమైన సేవకులని మీకు పరిచయం చేశానో వారు బోధన మాత్రమే మీరు అంగీకరించండి, వారిని మాత్రమే చూడండి. మిగతా వారి యొక్క బోధలు కానీ వారి యొక్క విధానాలు కానీ మీరు అనుసరించకండి అని జాగ్రత్తలు చెప్తున్నారు అనమాట. ఇదే 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువు చూడండి. ఇదే 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా పౌలు గారు ఏమంటున్నారు? మిమ్మల్ని కలవరపెట్టేవారు తమ్మును తాము ఛేదించుకునుట మీరు తమ్మును తాము ఛేదించుకోండి, కానీ ఇతరుల మీద ఈ భారాన్ని పెట్టొద్దు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇలాగా ఈ బోధ అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అలనాడు యెరూషలేము నుంచి, యోదయ ప్రాంతంలో నుంచి ఈ తప్పుడు బోధ అనేటువంటిది ప్రారంభించిందని పౌలు గారు తన మాటల ద్వారా తెలియజేస్తున్నారు. ఒకసారి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన
ఆ ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు ఆజ్ఞాపించారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? సున్నతి పొందిన తర్వాతే రక్షణ పొందాలట. అసలు రక్షణకి సున్నతికి ఏంటి సంబంధము? సంబంధం ఏమీ లేదు. సున్నతి ఎవరిదనంటే యూదులది. యూదులు సున్నతి పొందుతున్నారా? మంచిది, వారిని కాదనడం లేదు. అలాగని దేవుణ్ణి ఎరగని అన్యజనులు దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారిని మరలా మూల పాఠాల వైపు తీసుకుని వెళ్ళకూడదు, మూలాల్లోనికి తీసుకుని వెళ్ళకూడదు, ప్రారంభంలోనికి తీసుకుని రావాలి. క్రీస్తు మీద కట్టబడాలి, అనగా రక్షణ మీద, విశ్వాసం మీద కట్టబడాలని పౌలు గారు కథా కండిషన్గా ఎప్పుడు గొడవ జరిగిందో తెలిసింది? ప్రారంభంలో అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు గారు ఈ ధర్మశాస్త్రం విషయమై ఫైట్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ అపోస్తుల కార్యాలు ప్రారంభం నుంచే కదా, 15 అధ్యాయం నుంచే కదా, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే 14 అధ్యాయం నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆయన ఫైట్లోకి దిగింది దేని ఫైట్లోకి దిగారు? ధర్మశాస్త్రం గురించి ఫైట్లో దిగారు ఆయన. తప్పుడు బోధల గురించి ఫైట్లో దిగాడు ఆయన. అక్కడి నుంచి ఆయన పరిచర్యను కొనసాగించుకుంటూ వస్తూ వీళ్ళందరినీ ఏం చేశాడనంటే, ఈ శరీర సంబంధమైనటువంటి సున్నతి మనిషికి ఏమి ఇస్తుందంటే గర్వాన్ని ఇస్తుందిరా నాయన. రక్షణ ఏం చేస్తుందంటే మనిషికి విశ్వాసాన్ని ఇస్తుంది. కనుక శరీరాన్ని బట్టి కాదు మనం అతిశయించవలసింది, ఆత్మను బట్టి అతిశయించాలి, రక్షణ బట్టి అతిశయించాలని మరి పౌలు గారు వారిని వేడుకున్నట్టుగా కోరుకున్నట్టుగా మనకి కనబడుతుంది. ఏమండి, అతని మరి ఈ మాటలో పౌలు జీవించడానికి మరి ఈ మాటలే చక్కటి కొలమానంగా మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత కింద మాటను మనం చదివేసుకుందాం. పిలిపిలి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కనుక వీళ్ళందరి విషయం ఏం చేయమన్నాడో జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకుని దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించుచున్న మనమే సున్నతి ఆచరించువారము. క్రీస్తు యేసును అనుసరించడం ఏంటంటే మోషేబాబు? సున్నతి ఆచరించడము. కనుక మూలాలు అదే అంటాడు, మరలా మీరు మూల పాఠముల తట్టుకు తిరగనేలా అవన్నీ వాడుకొనుట ద్వారా అయిపోతున్నాయి. కనుక మీరు ఏంటి ఇప్పుడు? మీరు బోధకులుగా అయ్యారు, మీరు పరిశుద్ధులు అయ్యారని మనకి హెబ్రీ పత్రికలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు 4వ వచనం చదువు. కావాలంటే నేను శరీరంను ఆస్పదము చేసుకొని వచ్చును, మరీ ఎక్కువగా శరీరమును ఆస్పదము చేసుకుని నీడల నేను మరీ ఎక్కువగా చేసుకొని వచ్చును. కారణం ఏంటంటే 8వ దినము నేను సున్నతి పొందాడంటే ఎవరు? పౌలు గారు. ఇప్పుడు వాస్తవానికి సున్నతి అనేటువంటిది ఎప్పుడు పొందాలి? 8వ దినాన్ని పొందాలి. అలాగా సున్నతిని బట్టి ఈయన గర్వించాలంటే 8వ దినాన్ని మీ అందరికంటే నేను కూడా ముందే పొందాను అని పౌలు గారు అతిశయించవచ్చు. నేను ఇశ్రాయేలుడిని, నేను పరిసయుడిని, నేను ధర్మశాస్త్రముని, నేను హెబ్రీయుడిని అని ఈ శరీరాన్ని బట్టి మనం అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలి? ఆత్మను బట్టి అతిశయించాలని పౌలు గారు తన మాటల ద్వారా తెలియజేస్తాను. ఇంకేమన్నాడో చూద్దాం. నేను బెన్యామీనుడైనటువంటి వంశస్థుడిని, ఇశ్రాయేలు గోత్రములో పుట్టి హెబ్రీలే సంతానమైన హెబ్రుడిని, ధర్మశాస్త్రమందు పరిసయుడిని, ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడినై ఉన్నానని అంటున్నాడు కదా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. సమస్తాన్ని ఏం చేస్తున్నాడు మోషే బాబు? ఆయన నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఏవేవి లాభకరములు? ఆయన గౌరవము, ఆయన ఘనత, ఆయన ధర్మశాస్త్రంలో గొప్పతనము, ఆయన సాంప్రదాయము, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరాన్ని బట్టి ఆయన అతిశయించాలనుకుంటే బోల్డ్ అని అతిశయించవచ్చు. అవన్నీ క్రీస్తు నిమిత్తం ఏం చేశాడట? నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం బ్రతకడానికి దేన్ని ఎంచుకున్నాడు? శ్రమలను ఎంచుకున్నాడు, సిరులను వదులుకున్నాడు, గౌరవాల్ని వదులుకున్నాడు, తనలో గర్వాన్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు అతనిలో కేంద్రం ఎవరంటే క్రీస్తు మారిపోడు. అంతకుముందు ఆయనలో కేంద్రం ఏంటి? ఆయన హోదా, ఆయన గౌరవం, పేరు, సంపద, సిరులు అవన్నీ ఏం చేశాడంటే క్రీస్తు నిమిత్తము ఏం చేశాడు? ఆయన నష్టంగా ఏం చేసుకున్నాడట. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వలనైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తము అని అంటున్నాడు ఆయన. అంటే పౌలు గారు క్రీస్తుని తెలుసుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన కేడరు ఇశ్రాయేలు వంశము, ఆయన కేడరు ఆయన కేడరు పరిసయ్యుడు, ఆయన హెబ్రీయుడు, ఆయన పౌరుడు,
ఏమండి కానీ ఇవి అన్నిటిని బట్టి నీ చూసుకుంటే ఆయన శరీరంలో చాలా అతిశయించవచ్చు, గర్వించవచ్చు. వాటిని అన్నిటినీ ఏం చేశాడంటే వదిలేశాడు క్రీస్తు నిమిత్తము. వీటిలో ఉంటే ఎలాగ ఉంటుంది కనుక క్రీస్తుని ఒక నిజమైన వెలుగుని చూస్తాడైన. ఆ వెలుగుకి లోబడిపోయాడు. ఏంటి సౌల నువ్వు నేను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నువ్వు హింసించు నేను యేసుని ఏం చేయాలంటే నువ్వు నా కొరకు అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. నువ్వు వెలుగుని ధరించుకున్నావు, ఇప్పుడు నువ్వు అన్ని జనులకు వెలుగుగా మారాలని పౌలుని యేసుక్రీస్తుల వారు అడిగినప్పుడు తనకున్న సమస్తాన్ని ఏం చేశాడు మోషే బాబు? ఆయన వదిలేసుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. మనము కూడా ఏం చేయాలి? దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం ఆ రోజు ఏమంటే పౌలే వదిలేసుకున్నాడు కదా. ఇప్పుడు పిలిపి సంఘం కూడా ఏం చేసి ఉండాలి? మేబీ బహుశా వదిలేసుకుని ఉండాలి. ఏమన్నాడు చూడండి ఆ మాట మరొకసారి మనం చదువుదాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను. అంటే క్రీస్తు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈయన ఏం చేశాడట? సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. అవును, బైబిల్ జయతెల్లి మనకు బైబిల్ ఏమని సెలవుస్తుందో ఒక స్లోగన్ ఇస్తుంది అనమాట. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి నీ డబ్బు అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. కనుక నువ్వు డబ్బును బట్టి చేస్తున్నావా? క్రీస్తు నిమిత్తము దాన్ని ఏం చేయలే? నష్టంగా ఎంచుకో. మన వాళ్ళందరూ కూడా దైవ సేవకులు అదే చెప్తారు. ఆదివారం మనకి ఎంత ఉన్నా సరే అది దేవుని నిమిత్తం నష్టంగా ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి. శుక్రవారం మనకి ఎంత ఉన్నా సరే అది దేవుని నిమిత్తం ఏం చేయాలి? నష్టంగా ఎంచుకోవాలి. సంఘ కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయంటే అది మనకి ఎంత వచ్చుబడైనా సరే దానిని వదులుకోవాలి. అంటే క్రీస్తు నిమిత్తం మనం నష్టంగా ఎంచుకోవాలి. నీ సంపాదన అంతా ఇచ్చే జ్ఞానాన్ని నువ్వు కొనుక్కోమంటుంది. అది పుస్తకం లాంటిది, దాన్ని దాచుకోమంటుంది. ఈరోజు అలాంటి విశ్వాసపు ఛాయలు మనలో కనబడాలి. అలాంటి విశ్వాసపు వీరులు మనలో కనబడాలంటే మనం అందరం కూడా ఏం చేయాలి? నష్టంగా ఎంచుకోవాలి. క్రీస్తు నిమిత్తం మనం ఎలా ఉండాలి? ప్రతిదీ వదులుకునే వారిగా ఉండాలి. ఒకసారి యోహాను సువార్త 17:3 చదువుదాం. మత్తయి సువార్త 16:24 చదువుదాం. యోహాను సువార్త 17:3 చదువుదాం. అక్కడ ఏమైనా రాయబడింది చూడండి. త్వరగా వేగంగా మనం పరిగెత్తాలి, మనకి సమయం సమీపిస్తుంది కనుక. ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును, వాటిలో విని వాటిని గైకొనివాడును ధన్యులు. సమయానికి కాదు కానీ 3 చదువుదాం. యోహాను సువార్త 17:3 చదువుదాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఏటట మనం యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. దీని కొరకే మనం అందరూ కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇక మరొక మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 16:24 చదువుదాం. నువ్వు లోక సువార్త 14:33 తీసుకోమోసి బాబు. మత్తయి సువార్త 16:24 చదువుదాం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను. తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలంటే మనం అందరం క్రీస్తుని వెంబడించాలి. లేకపోతే నువ్వు క్రీస్తుని వెంబడించలేదు, నువ్వు వదిలే అంగీకరించుకో. క్రీస్తుని అంగీకరించిన వారు అందరూ కూడా ఏం చేయాలంటే మోషబాబు? తను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము దానిని దక్కించుకునేవాడు ధన్యుడు. ఒక్క మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్న ఎడల అతనికి ఏమీ ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రాణం కంటే దేవునికి మనం ఇచ్చేది ఏది లేదు. కనుక ప్రాణం ఉన్నంతలో మనం క్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, అసలు యేసుక్రీస్తుల వారు ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నారో, ఎవరిని గూర్చి చెబుతున్నారని మనం ఆలోచనలోనికి వెళ్తే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సంకల్పము, ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తుల వారు ప్రకటించారు. ఈ ప్రకటన విన్నటువంటి మనమందరం కూడా సువార్తలో ఉండాలి, సేవలో ఉండాలి, పరిచర్యలో ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. వాక్యాన్ని స్వీకరించిన వాడు, అంగీకరించిన వాడు ఏం చేస్తాడో ఇప్పుడు లోక సువార్త 14:33 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మంచి సందర్భాన్ని మనం చూద్దాం. లోక సువార్త 14:33 చదువుదాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన ప్రతి దానిని అంటున్నాడు చూడండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీలో తనకు కలిగినదంతా కూడా ఏం చేయాలట? విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాడు. నేను క్రీస్తు సైనికుడును, నేను క్రీస్తు సేవకుడును, నేను దేవుని పడినవాడునని చెప్పుకుంటున్నాడంటే మీలో తనకు కలిగినదంతా ఏం చేయాలి? వదిలేయాలని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడంటే
స్థానిక సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచర్యలకి నువ్వేం చేయాలి? నీకు కలిగినది ఆ సమయానికి వదులుకుని వెళ్ళి దేవుని పనిని పూర్తి చేసుకుని మరలా దాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. నువ్వు అన్నీ వదిలేసి వచ్చేస్తే నీ కుటుంబము ఈదిన పడుతుంది, నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచదు. నువ్వు బయటపడకుండా నీ కుటుంబము కట్టబడుతూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని కొరకు బ్రతకడమే నిజమైన క్రీస్తును సంపాదించుకోవడం అంటే. క్రీస్తుని సంపాదించుకోమని అనగా పిల్లల్ని వదిలేయకూడదు, భార్యని వదిలేయకూడదు, తల్లిని వదిలేయకూడదు, ఇరుగు వారిని పొరుగు వారిని ఎవరిని వదలకూడదు. అందరినీ కలుపుకుంటూ సువార్త చేయాలి. అది క్రైస్తవుని యొక్క గోల్. అంతేగాని మనము వేరే వారిగా ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడనంటే శరీరాలు మనము ఆస్పదం చేసుకోకూడదని పౌలు గారు మాట్లాడుతూ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే త్యాగాలు చేయాలి. నిజమైన క్రైస్తవుడిగా మనం ఉండాలంటే ఏం చేయాలి మోషే బాబు? త్యాగాలు చేయాలి. ఇందుకే త్యాగాలు ఏంటంటే తనకున్నదంతా త్యాగం చేయాలి. సమయాన్ని దేవుని కొరకు మనం త్యాగం చేయాలి, ధనాలని త్యాగం చేయాలి, సమయాన్ని త్యాగం చేయాలి. అన్నింటిని మనం ఏం చేస్తూ ఉండాలి? త్యాగం చేయాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతో మనం ఏం చేయాలంటే త్యాగం చేస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక మనము పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదివేసుకుందాం త్వరగా. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవాలి నాన్న, మన సమయం అయిపోతుంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా సమస్తాన్ని పెంటతో ఎలాగ ఇచ్చుకుంటున్నాడట? సమానంగా. మీకు పనికిరాని కాగితాలు అనుకో, చిత్తు బుక్కులు చెత్త బుక్కులు ఎలాగైతే పాడేస్తారో పౌలు గారు సమస్తాన్ని ఏం చేసుకుంటున్నాడంటే నష్టపరిచేసుకుంటున్నాడు. కనుక నిన్ను అలాగా నిన్నేమి కుటుంబాన్ని కానీ అందరిని కానీ నువ్వేం నష్టపరుచుకోవద్దు. నీకు సేవ ఉన్నప్పుడు, పరిచర్య ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకో. అవును కదా, క్రీస్తు నిమిత్తం నష్టంగా పౌలు గారు ఎంచుకున్నాడు. కనుక ఈ సమయాన్ని నేను నష్టంగా ఎంచుకుంటాను. ఈ సమయము దేవుని సన్నిధిలో గడపాలి, పరిశుద్ధులతో ఉండాలి. ఇది క్రీస్తు ప్రభుల వారు నాకు చూపించిన మాదిరి. ఈ మాదిరిని, ఈ స్కేల్ని నేను ఎక్కడ కూడా మిస్ కాకూడదు. ఇది నాకు అభిషేకం లాంటిది, దీన్ని నేను త్రోసిపుచ్చుకోకూడదు. ఇది నాకు ఆశీర్వాదం ఇచ్చే సమయము అన్న ఆలోచనలు మనకు రావాలని ఇప్పుడు మనందరికీ ఆత్మీయంగా ఈ మాట మనకి అర్థమవుతుంది. నిజమైన క్రైస్తవులు ఎవరో, నకిలీ క్రైస్తవులు ఎవరో మనకి తెలిసిపోతూ ఉంటుంటుంది 11వ వచనంలో కూడా. కనుక మరణ విషయంలో ఆయనతో మనం సమాన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ఒకసారి పౌలు గారు ఏమంటున్నారంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువు. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువు. నేను చదివేస్తున్నాను చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాక అంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనము కూడా మరణిస్తాము, సమాధి చేయబడతాము, తిరిగి లేపబడతాము. ఆయన మరణములో మనము కూడా సమాన అనుభవాన్ని కలిగి ఉంటామని పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనకంటే ముందు నిద్రించిన వారు లేస్తారు, మనము మేఘాల మీద క్రీస్తుని ఎదుర్కొంటాం. ఇదే కదా మనం ఒక క్రైస్తవుడికి కావాల్సింది. దీని గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఎలాంటి ఇప్పుడు అందరూ సమాధుల్లోంచి లేస్తున్నారనుకో, ఎంత ఆశ్చర్యకరము. అలాంటి దాని కొరకు ఈ లోకంలో ఉన్నదాన్ని పెంటగా ఎంచుకోవాలి. మనం మరణం తర్వాతే తిరిగి లేవాలి. ఈ లోకంలో మరణిస్తే అలాగే ఉండిపోతాం. కానీ క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనం తిరిగి లేచి అలాంటి విశ్వాసము, అలాంటి సిరి, అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోమని పౌలు గారు వీళ్ళకి హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. మరొక మాటను కూడా మనం చదువుదాం. ఏమండి, అపోస్తుల కార్యాలు 14వ వచనం చదువు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 14వ వచనాన్ని వెళ్దాం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈయన ఎక్కడ పరిగెడుతున్నాడు మోషే బాబు? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి అనగానే యేసు క్రీస్తుల వారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు మరి అనేకలను బొజ్జగించి మాట్లాడినట్లుగా మనకి ఈ భాగాలు కనబడుతూ ఉంటుంటాయి. ఇంకా మనం చూద్దామా మరొక మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం.
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పొరుగును నేను మన ప్రభువు అయిన యేసు వలన పొందిన పరిచర్ను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకోలేదు. తన ప్రాణాన్ని తనకి ఎంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకోలేదట. ఇప్పుడు ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నవాడు రన్నింగ్ రేస్ చేయాలి. రన్నింగ్ రేస్ చేస్తే గుండెలు ఆగిపోతాయి, చచ్చిపోతారు. అయినా చచ్చిపోయినా పర్లేదు, నాకు ఉద్యోగం రావాలి, ఇది నా గోల్ అని చాలామంది పౌరులు దేశం కోసం ఉద్యోగం సంపాదించినటువంటి ఆ పనిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. పౌలు గారు కూడా అంటున్నాడు, నా పరుగును కడముట్టించవలేవని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకోలేదు. రోగం వచ్చింది ఇంట్లోనే ఉండిపోకు, పరిచర్యలోకి రా. సమస్య వచ్చింది ఇంట్లోనే ఉండిపోకు, పరిచర్యలోనికి రా. నీ పరుగును నువ్వేం చేయాలి? కడముట్టించాలి. అందుకని దైవసేవకులు పాట రాశారు, క్రీస్తు ప్రభువు మన ఎదుట ఉంచబడిన పందెములు పరిగెత్తగలిగేటకు ఓపికున్నదా, పరిగెత్తగలుగుటకు ఓపికున్నదా, ఓపికున్న అని ఆయన చక్కటి పాట రాశారు. ఓరిమి ఉన్నదా, ధైర్యం ఉన్నదా, క్రీస్తు వలె పరమ చేరుకు గుణము ఉన్నదని ఆయన చక్కటి పాటను రాశారు. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే పరుగును కడముట్టించేటి వారిగా ఉండాలి. కనుక ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? 10వ అధ్యాయము 41-42 వచనాలు చదువుదాం. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతు చేర్చుకునేవాడును నీతిమంతుని ఫలము పొందును. అంటే అది మనము ఫలాలు పొందుతాం. కారణం ఏంటంటే గురి యొద్దకు పరిగెత్తేవాడికి ఏముంటుంది? పౌలు గారు బహుమానం పొందుతాడు. అదే కదా అంటున్నాడు. ఒకసారి పిలిపి పత్రిక వెళ్దాం చూడండి. పిలిపి పత్రికలు అక్కడ అంటున్నాడు కదా మనకి. ఆయన మాట్లాడుతూ గురి యొద్దకి ఏం చేస్తున్నాను నేను అంటున్నాడు చూడండి. ఆ మాట 14వ వచనం ఇట్లు 14వ వచనం చదువు. 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు అయితే పై మాట చదువుదాం. 12-13 వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవు మరిచి ముందున్న వాటికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన ఎక్కడ పరిగెత్తుతున్నాడట? గురి యొద్దకే పరిగెత్తున్నాడు. దేన్ని పొందుకోవాలని? బహుమానం పొందుకోవాలని. ఇప్పుడు క్రీస్తు కొరకు మనము కూడా పరిచర్య చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, మనకి కూడా ఫలం వస్తుంది. ఏంటి ఆ ఫలము? ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు మనం ఫలించేటట్టుగా చేస్తాడు. మనము శరీర సంబంధులుగా జీవించము, లోక సంబంధులుగా చూసాం. లోకమంతా అంధకారము, చీకటి. మనం అక్కడికి దాటిలోకి వెళ్లకుండా ప్రభు మనల్ని వెలుగులో ఉంచి నిరంతరము కాపలా కాస్తాడు. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలు ఉన్నారనుకోండి, వారికి ఎంతో ధైర్యం. వారికి బాధ వచ్చినా మా అమ్మ ఉంది, వారికి కష్టం వచ్చినా మా నాన్న ఉన్నాడు అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు భయపడుతూ ఉంటారు. మా కష్టం వచ్చింది ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, అయ్యో నాకు నష్టం వచ్చింది నేను ఎవరితో చెప్పుకోవాలని బెంగతో భయంతో దిగులు పడిపోతారు. అలాగే యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు మనకి దేవుళ్ళుగా ఉన్నారు. మన కష్టాలు వచ్చినప్పుడు వారి మీద ఆధారపడడానికి మనం బహుమానాలు పొందుకోవాలని ఈ యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 15వ వచనం చదువుని చూడండి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ముగించేసుకుందాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని కూర్చారని మీకు వీడు తాత్పర్యం కలిగి ఉన్నాడల అది దేవుడు మీకు బయలుపరచును. కనుక మనందరం ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి. ఒకే తాత్పర్యం ఏం కలిగి ఉండాలి? ఇదే మొదటి అధ్యాయం చూడండి. ఇదే మొదటి అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. వీళ్ళందరినీ ఏ తాత్పర్యం కలిగి ఉండాలంటున్నాడు? మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులనే ఉండవలనని ప్రార్థించుచున్నాను. అంటే మనం అందరం ఎలా ఉండాలట? శరీర సంబంధమైనటువంటి విషయంలో నాటికి అభివృద్ధి చెందుతూ మనం క్రీస్తు యేసులో దేవునిలో మరి అభివృద్ధి పొందాలని పౌలు గారు ఆశీర్వదిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. తన జీవితం ద్వారా అంటే విశ్వాసులు ఎలా జీవించాలి ఇక్కడ పౌలు గారు నేర్పించడం లేదు, కానీ తన జీవితంలో చేసి చూపిస్తున్నాడు. తన జీవితంలో మరి చేసి చూపిస్తున్నట్లుగా మనకి ముగింపు భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు దీంట్లోనే భాగంగా ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 18వ వచనం చదువు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 18వ వచనం చదువు. ఆయన ఏమంటున్నాడు? 20వ అధ్యాయము
18వ వచనంలో చదువు చూడండి. వారు తన యొద్దకు పంపి అంటున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని ఎల్లకాలం మీ దగ్గర నేను ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనికి వస్తాయి, వారు మందను కనికరింపరు, తమ ఎంత ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు చెప్పు అబద్ధికులు మీలో నుంచి బయలుదేరతారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ఫిలిప్పీ సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రారంభంలో ఆయన సువార్తలో ఆయనకి ఎదురైనటువంటి ఆ పరిచర్యను అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము మనకు అక్కడ 18, 19 వచనాల్లో. కనుక ఈ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఇంకా మంచి మాటలు మనం ఒకసారి పడేసుకుని ముగించేసుకుందాం. చూడండి, ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అయిపోయింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అయిపోయింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేమందరం మీకు మాదిరి ఉన్న ప్రకారము గురిపెట్టి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. కొంతమంది శిలువకి ఎలా ఉన్నారట? శత్రువులుగా ఉన్నారు. కొంతమంది శరీరంగా ఉన్నారు. క్రీస్తును నమ్ముకున్నటువంటి వారే శరీరంగా జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? ఏడ్చుచూ చెప్పుతున్నాడట. ఇప్పుడును అనేకులు క్రీస్తుకు శిలువకు శత్రువులుగా మారిపోయారు కనుక మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు మరి వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, ఇంకా అన్నాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. కనుక భూ సంబంధమైనవి ఏంటివి? ఈ 60-70 సంవత్సరాల సుఖాల కోసం క్రీస్తు సువార్తను చరిపేవారుగా, శరీర సంబంధులుగా, దుష్టులైన పనివారుగా ఉండొద్దు. అవసరమైతే సత్య సువార్తను ప్రకటించడానికి ఆ నీతి ఆకలి దప్పులు కలిగి ఉన్నా కూడా మీరు ధన్యులు. అలాంటి సువార్తను మీరు ధ్యేయంగా ఎంచుకోండి. అలాంటి సువార్త మీద కట్టబడండి. తరతరాలు క్రీస్తు కొరకు ప్రకటించండి అని విశ్వాసులకి పౌలు గారు ఈ మాటలు చెప్పి ముగిస్తున్నారంట. విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారే కానీ ఈ లోకానికి చెందినవారు కారు. విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి చెందినవారు కారు. మనం అందరం పరలోక పౌరులము, పరలోక వారసులమని పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ద్వారాగా నాయన మీ కుమారుల్లో ఆనందము ఎంత గొప్పదో, లోక ఆనందం ఎక్కడ తీసుకుని వెళ్తుందో కొన్ని అవగాహన మీరు మాకు అనుగ్రహించారు, అందించారు. విన్న వాక్యం మా వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయమని సంఘాన్ని, సంఘ బిడ్డలను, ఈరోజు రేపు జరగబోతున్నటువంటి వివాహ కార్యాలన్నీ తండ్రి సంఘం ద్వారాగా నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదంగా వేరపరచబడుతున్నటువంటి నూతన వధువరులకు నాయన ఈ యోగ పర్యాంతం వరకు తండ్రి వారికి శాంతిని, సమాధానాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయం ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన సరస్తుతిస్తూ మహింపరుస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.